అందరికీ నమస్కారం అండి. రామలక్ష్మి కథల ఛానల్కి స్వాగతం. దేవాలయం ముందు జరిగిన మొదటి పరిచయం ఎపిసోడ్ 9లోకి వచ్చేసాం. ప్రేమ కోసం మొదటి పోరాటం. మాయ చేతిలో ఉన్న ఆ చిన్న కాగితాన్ని మళ్ళీ మళ్ళీ చదువుతోంది. నేను నీకోసం ఎదురు చూస్తాను, ఎంతకాలమైనా ఎదురు చూస్తాను అని ఆ ఒక్క వాక్యం ఆమె మనసులో కొత్త ధైర్యాన్ని నింపింది. ఇలా భయపడుతూ ఉంటే నేను రాహుల్ని మాత్రమే కాదు, నా జీవితాన్నే కోల్పోతాను అని ఆమె నిర్ణయించుకుంది. మరుసటి రోజు కాలేజీకి వెళ్ళిన మాయ నేరుగా రాహుల్ దగ్గరికి వెళ్ళింది. రాహుల్ ఆశ్చర్యంగా ఆమె వైపే చూశాడు. రాహుల్ ఇలా అన్నాడు మాయతో. మాయా, మెల్లగా హా అంది మాయ. నీతో మాట్లాడాలి అంది. ఇద్దరు కాలేజీ గార్డెన్కి వెళ్ళారు. కొద్దిసేపు ఇద్దరు నిశ్శబ్దంగా నిలబడ్డారు. తర్వాత మాయ మాట్లాడడం ప్రారంభించింది. నేను ఇక భయపడను రాహుల్ అంది మాయ. రాహుల్ ఆశ్చర్యంగా అడిగాడు. అంటే? మాయ, మన ప్రేమ కోసం మనమిద్దరం కలిసి పోరాడుదాం అన్నది మాయ. ఆ మాట విన్న రాహుల్ కళ్ళలో ఆనందం మెరిసిపోయింది. నిజంగానా మాయ అని అడిగాడు రాహుల్. అవును అంది మాయ. రాహుల్ చిరునవ్వుతో ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఇక నువ్వు ఒంటరిగా లేవు. కొన్ని రోజులు గడిచాయి. ఇద్దరు చదువులపై కూడా దృష్టి పెట్టారు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఒకరికొకరు పోటాపోటీగా చదువుకుంటూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మెల్లిగా చదువుకుంటున్నారు. అది చూసి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మీరిద్దరూ కలిసి ఉంటే ఏ సమస్యనైనా సరే ఖచ్చితంగా ఎదుర్కోగలరు అని వాళ్ళ మనసులో ధైర్యం నింపారు తోటి స్నేహితులు. ఇదే ఉత్సాహంతో వాళ్ళిద్దరూ చక్కగా చదవడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో వర్మగారు మాయ తండ్రిని కలిశారు. ఎందుకంటే పెళ్లి నిశ్చితార్థం అండ్ తేదీ ఫిక్స్ చేద్దామని మాయ తండ్రి కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. ఇక మాయకు ఇంకా చదువుకోవాలని ఉంది. చదువు తర్వాత పెళ్లి చేసుకోవచ్చు, కానీ నిశ్చితార్థం ఇప్పుడే చేద్దాం అని వర్మగారు మాయ తండ్రిని ఒత్తిడి చేస్తున్నారు. ఆ మాటలు విన్న మాయకు గుండె బరువైంది. ఆ రోజు రాత్రి మాయ తండ్రి తన దగ్గరకు వెళ్ళింది. తన తండ్రితో మాట్లాడి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని ఆలోచించింది మాయ. అలా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది. మాయ ఇలా అంది తన నాన్నతో. నాన్న, నాకు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. దానికి మాయ తండ్రి చెప్పు, నేను రాహుల్ని ప్రేమిస్తున్నాను అంది మాయ. ఆ మాట విన్న వెంటనే ఇంట్లో నిశ్శబ్దం అలుముకుంది. తండ్రి కొద్దిసేపు ఆమె వైపే చూస్తూ ఉన్నాడు. నిజంగా మాయ ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతుంది, ఏం ఆలోచించుకొని మాట్లాడుతుంది అని మాయ తండ్రి తన మనసులో అనుకుంటున్నాడు. ఇంతలో మాయ తండ్రి ఇది నీ చివరి నిర్ణయమా అని అడిగాడు. అప్పుడు మాయ అవును నాన్న అంది. అయితే రేపు ఆ అబ్బాయిని ఇంటికి తీసుకురా అని అన్నాడు మాయ తండ్రి. మాయ ఆ మాటలకు చాలా ఆశ్చర్యపోయింది. నిజంగానా నాన్న అంది మాయ. అవును, నేను అతనితో మాట్లాడాలి అని చెప్పగానే మాయకు ఆశ కలిగింది. వెంటనే మరుసటి రోజు మాయ ఈ విషయం రాహుల్కు తెలియజేసింది. మొదట రాహుల్ చాలా కంగారు పడ్డాడు. నాకు భయంగా ఉంది, కానీ మనం నిజాయితీగా మాట్లాడదాం, రాహుల్ అంగీకరిస్తాడు ఓకే అని చెప్పేసి మెల్లిగా మాయా వాళ్ళ ఇంటికి బయలుదేరతారు.
రాహుల్ తన తల్లిదండ్రులతో కలిసి మాయ ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. తర్వాత మాయ కుటుంబం వారిని మర్యాదగా ఆహ్వానించింది. కొద్దిసేపు మాయ కుటుంబం, రాహుల్ కుటుంబం అందరూ మాట్లాడుకున్నారు. తర్వాత మాయ తండ్రి రాహుల్ని ఒక గదిలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ రాహుల్, చెప్పండి అంకుల్, నువ్వు మా మాయను ప్రేమిస్తున్నావా అని అడిగాడు మాయ తండ్రి. దానికి రాహుల్, అవునంకుల్ అన్నాడు. ఆమెను జీవితాంతం సంతోషంగా ఉంచగలవా అని అడిగాడు మాయ తండ్రి. అప్పుడు రాహుల్, నా శక్తి మేరకు ఎప్పుడు ఆమెకు తోడుగా నీడగా ఉంటానంకుల్ అన్నాడు రాహుల్. మాయ తండ్రి కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అంతలో వర్మగారు కూడా అక్కడికి వచ్చారు. నేను కూడా ఈ మాటలు వినాలనుకున్నాను అన్నారు. అందరూ ఆశ్చర్యపోయారు. వర్మగారు రాహుల్ వైపు చూసి, ప్రేమ మాత్రమే జీవితం కాదు అని అక్కడున్న రాహుల్తో అన్నారు. ఆ మాటలకి రాహుల్ ప్రశాంతంగా ఇలా సమాధానం ఇచ్చాడు. నాకు తెలుసు సార్, అయితే నీ భవిష్యత్తు ఏమిటి అని వర్మగారు రాహుల్ని ప్రశ్నించాడు. రాహుల్ దానికి సమాధానం చెబుతూ, నా చదువు పూర్తయ్యాక మంచి ఉద్యోగం సంపాదిస్తాను అని చెప్పాడు రాహుల్. ఆ మాటలకు వర్మగారు నవ్వారు. ఉద్యోగం సంపాదించిన తర్వాత మా ఇంటికి రా. అందరూ ఒకరినొకరు చూసుకున్నారు. కానీ అతను వెంటనే తన మాటను కొనసాగించాడు. అప్పటి వరకు నువ్వు మాయను కలవకూడదు, మాట్లాడకూడదు అని చెప్పాడు. ఆ మాట వినగానే మాయ చాలా షాక్ అయింది. ఎందుకంటే అతను అలా అడుగుతాడని రాహుల్ మాయ ఊహించలేదు. ఎందుకు అని అడిగింది మాయ. వర్మ గారు గంభీరంగా చెప్పారు, ఇలా ఒక్క సంవత్సరం మీరు ఇద్దరు ఒకరినొకరు కలవకుండా ఉండగలిగితే మీ ప్రేమ నిజమైన ప్రేమని నేను ఖచ్చితంగా నమ్ముతాను అని అన్నాడు వర్మగారు. దాంతో ఇంట్లో వాళ్ళంతా మళ్ళీ నిశ్శబ్దంగా ఉండిపోయారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని రాహుల్ తన మనసులో అనుకొని ఉంటాడు. రాహుల్ మాయ వైపు చూశాడు. మాయ కళ్ళలో కన్నీళ్ళు. ఈ పరీక్షను అంగీకరించాలా లేదా ప్రేమ కోసం ఇప్పుడే అందరినీ ఎదిరించాలా? ఇద్దరి జీవితాన్ని మార్చే ఈ నిర్ణయం వారి ముందే ఉంది. ఇలా ఈ ఎపిసోడ్ 9 ముగింపుకి వస్తుంది. ఎపిసోడ్ 10 ఒక సంవత్సరం తర్వాత ఏమైంది? రాహుల్ తన మాట నిలబెట్టుకున్నాడా? మాయ రాహుల్ కోసం ఎదురు చూసిందా? చివరికి ఇద్దరు ఒకటయ్యారా? ఈ ప్రేమ కథకు హృదయాన్ని తాకే ముగింపు కోసం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే మా ఛానల్ని తప్పకుండా చూడండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.